నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తు రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. అలాగే బీజేపీని కూడా కలుపుకుపోవాలని చూస్తున్నాయి. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కూడా భేటీ అయ్యారు. ఇవాళ రేపో పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ బీజేపీతో పొత్తుపై టీడీపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో రాజకీయం హీట్ ఎక్కింది. ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతుంటే మరోవైపు పొత్తుల అంశం నేతల్ని టెన్షన్ పెడుతోంది. బీజేపీతో టీడీపీ పొత్తు అనగానే ఆ పార్టీ సీమ నేతల్లో కలవరం మొదలైంది. 5 ఏళ్లు కష్టపడి సమీకరించుకున్న ముస్లిం ఓట్లు దూరం అవుతాయేమోనన్న భయం సీమ టీడీపీలో నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో మైనారిటీలు దాదాపు 4 నియోజకవర్గాల్లో కీ రోల్ పోషిస్తున్నారు. అందులో మొదటిగా కడప అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ దాదాపు 50% ఓట్లు మైనారిటీలవే. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే కడప నియోజకవర్గంలోని 95,000 మంది ముస్లిం మైనారిటీల ఓట్లు వన్ సైడ్ ఓటింగ్ చేయడం పక్కా అనే అభిప్రాయం స్థానికుల నుండి వస్తోంది. ఇక రాయచోటి నియోజకవర్గంలో కూడా మైనారిటీ ఓట్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ దాదాపు 70,000 మంది ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వీరు కూడా అలయన్స్కు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే టాక్ వినిపిస్తోంది. అటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ దాదాపు 60,000 ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఆ 3 పార్టీల మధ్య పొత్తు కుదిరితే వీరంతా గంపగుత్తగా వైసీపీకి ఓటేసే ఛాన్స్ కనిపిస్తోంది. కమలాపురంలో ముస్లిం మైనారిటీలు దాదాపు 40,000 ఓట్లు ఉన్నాయి. వీరంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇకపోతే బీజేపీతో టీడీపీ పొత్తును ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ నేతలు ఎవరూ అంగీకరించడం లేదు. బీజేపీతో పొత్తును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే పోటీ చేయలేమని పార్టీ పెద్దలకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంటు స్థానాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనేది టీడీపీ నేతల భయం. ఇక అనంతపురం జిల్లాలో కూడా బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనారిటీలు పార్టీకి దూరం అవుతారంటూ ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళలో ఇలాంటి కొత్త చిక్కులేంటని చర్చించుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీజేపీతో పొత్తు వల్ల టీడీపీపై ప్రభావం చూపే నియోజకవర్గాల విషయానికి వస్తే అనంతపురం, హిందూపురం, కదిరి, తాడిపత్రి, ధర్మవరం, గుంతకల్, పెనుకొండ తదితర నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు డిసైడెడ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. బీజేపీతో పొత్తు వల్ల ఈ నియోజకవర్గాల్లో ముస్లింలు టీడీపీకి దూరం అవుతారంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. అటు రాయలసీమ జిల్లాలోనే కాదు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలోనూ ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు భయపడుతున్నారు.